స్కిప్ చేయకండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక సహోదరుడు, నిజంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఒక సహోదరుడికి నేను సువార్త ప్రకటించాను. అతనైతే నన్ను చాలాసార్లు నా యొక్క సువార్తను రిజెక్ట్ చేశాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ, ఆయన ద్వారా మాత్రమే పరలోకం, నిత్య జీవం అని నేను చాలాసార్లు సువార్త ప్రకటించాను. కానీ ఆ సహోదరుడు తిరిగి నన్ను ఎగతాళి చేశాడు, హేళన చేశాడు, నన్ను చిన్న చూపు చూశాడు. కానీ ఆ సహోదరుడు హఠాత్తుగా చనిపోయాడు. అతను యంగ్ మ్యాన్, 35 సంవత్సరాల యంగ్ మ్యాన్. ఆ సహోదరుడు చనిపోయిన తర్వాత నేను చాలా రోజులు బాధపడ్డా. ఎందుకంటే నా సువార్త, దేవుని ద్వారా ప్రకటించబడిన సువార్త అంగీకరించి ఉంటే బాగుండేది. అతను దేవుణ్ణి నమ్ముకొని ఉంటే బాగుండేది. ఈరోజు నరకం నుంచి తప్పించబడి ఉండేవాడేమో అని నేను అతని చనిపోయినప్పుడు దాదాపు 1 మంత్ బాధపడ్డా. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధ అనిపించింది. మన సువార్త ప్రకటిస్తున్నాం కానీ వారిని పూర్తిగా మనం మార్చలేం. కానీ సువార్త ప్రకటించే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే దేవుడు తీర్పు దినాన ఆత్మలు వచ్చి మనతో చెప్తాయన్నమాట, ఇదిగో బాబు దేవుడిని నమ్ముకున్నాడు, ఇదిగో ఇతను దేవుడిని నమ్ముకున్నా కానీ నాకు నీ మాటలు చెప్పలేదు ప్రభువా, ఇదిగో ఇతను మామూలుగా బ్రతికాడు కానీ నీ మాటలు నాకు చెప్పలేదు కాబట్టి నేను నమ్ముకోలేదు అని రేపు తీర్పు దినాన్ని చెప్తారు. కాబట్టి మన చుట్టుపక్కల ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా సువార్త ప్రకటించే బాధ్యత నీకు నాకు ఉన్నది. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం మన బాధ్యత, రక్షించుకోవడం దేవుని బాధ్యత. సువార్త ప్రకటించడం నీ బాధ్యత అయితే రక్షించుకునే బాధ్యత దేవునికి ఉంది. నీ బాధ్యత నువ్వు మర్చిపోకు.